తెలుగు చలనచిత్ర రంగంలో అగ్రగామి దర్శకుల్లో ఒకరుగా చెప్పుకునే పేరు. తెలుగువారి ఆత్మగౌరవానికి, అఖండ చిత్రకళా సంపదకు మారుపేరు. విలువలని, వనితలని కథా వస్తువులుగా మలిచి అశ్లేష అభిమానులని రంజింపజేసిన పేరు. వాలుజడకు వంపు సంపులు దిద్దిన పేరు. చీర చెంగుకు చిలిపి హొయలను అద్దిన పేరు. కట్టుబొట్టులకు రూపాన్నిచ్చి ప్రాణప్రతిష్ఠ చేసిన పేరు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని వెండితెరపై విశ్వానికి కళ్ళకు కట్టినట్టుగా అద్దం పట్టిన పేరు. తెల్లని కాగితంపై తేట తెలుగు స్త్రీలను చిత్రీకరించిన పేరు. సెల్యులాయిడ్ స్క్రీన్పై సరికొత్త ఆవిష్కరణలు చేసిన పేరు. అందానికి, ఆడతనానికి సరికొత్త నిర్వచనం నేర్పిన పేరు. స్త్రీ పక్షపాతి అయ్యి సమాజపు కట్టుబాట్లను, మూఢనమ్మకాలను సరళంగా ప్రశ్నించిన పేరు. ఆయన మరెవరో కాదండి, తెలుగు సినిమాకి వన్నె తెచ్చి తెలుగు జాతి కీర్తిని పెంచి పెంపొందించిన మన బాపుగారు. బాపుగారు 1933 డిసెంబర్ 15న నరసాపురంలో జన్మించారు. ఆయన తన కెరియర్ తొలినాళ్లలో గ్రాఫిక్ ఆర్టిస్టుగా, కార్టూనిస్టుగా పనిచేశారు. క్రమక్రమేణా సాక్షి చిత్రంతో సినిమా దర్శకునిగా మారారు. బాపుగారి గీతలకి ముల్లపూడి వెంకటరమణ గారి రాతలు తోడయ్యి సినిమాలుగా ప్రాణం పోసుకున్నాయి. వారిద్దరి ద్వయంలో వచ్చిన చిత్రాలు తెలుగు సినిమాలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం. బాపు, రమణ గార్లు కలిసి ప్రేక్షకుల మీద చేసిన మాయాజాలం అంతా ఇంతా కాదండి. ఆయన రమణ గారితో కలిసి చిత్రీకరించిన పెళ్లి పుస్తకం, మిస్టర్ పెల్లాం, మన ఊరి పాండవులు, అందాల రాముడు, సంపూర్ణ రామాయణం, మంత్రిగారి వియ్యంకుడు, తూర్పు వెళ్లే రైలు, రాధాగోపాలం, ముత్యాల ముగ్గు, గోరంత దీపం, భక్త కన్నప్ప, రాంబంటు, సుందరాకాండ, శ్రీరామరాజ్యం వంటి చిత్రాలతో చలనచిత్ర రంగాన్ని పావనం చేశారు. బాపుగారు హిందీ సినిమా రంగంలోనూ తన చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. ఆయన ప్రతిభకు నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, జాతీయ అవార్డులు, పద్మశ్రీ పురస్కారం కదిలివచ్చి పట్టం కట్టాయి. బాపుగారు 31 ఆగస్టు 2014న గుండెపోటుతో మద్రాసులో మరణించారు. బాపుగారు కాలం చేసిన, ఆయన తీసిన, గీసిన చిత్రాల రూపంలో ఎప్పటికీ బతికే ఉంటారు.